నమస్తే. దిస్ ఇస్ శ్రీ వర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. నమస్తే తేజస్వి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ అండి. తేజస్వి గారు, ఎక్కువ శాతం రిపీటెడ్‌గా వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తూ ఉంటాయి? దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవాలంటే ఎలా? అండి. ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ఎక్కువ మందికి వెజనల్ ఇన్ఫెక్షన్ కంటిన్యూగా కనిపిస్తున్నాయి. యాహ్! వాళ్ళకి సర్వైటిస్ కానివ్వండి, క్యాండిడియాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వనివ్వండి, హ్మ్. లేదంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కంటిన్యూగా వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే కనిపిస్తూనే ఉన్నాయి. యెస్. యెస్. ఎందుకంటే వాళ్ళకు చాలా కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అయి ఉండొచ్చు. హార్మోన్స్ అనేటివి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మన వెజైనా మొత్తం డ్రై అయిపోతుంది. హుహు. నార్మల్‌గా వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా అని ఒకటుంటది. లాక్టోబాక్టీరియా అంటాం దాన్ని. ఆ ఓకే. బ్యాక్టీరియా ఏం చేస్తుంది మన వెజైనాని క్లీనింగ్‌కి హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవ్వవు. ఎప్పుడైతే ఇలాంటివికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! యాంటీబయాటిక్స్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. హ్మ్. దీనివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్‌ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయంటారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా? అండి. ఖచ్చితంగా. యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దట్ టూ అందరూ 35 ఇయర్స్ ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ హ్మ్. రీసెంట్‌గా అయితే ఎర్లీ ఇయర్స్‌లో కూడా 20 ఇయర్స్‌లో కూడా స్టార్ట్ అయింది యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది. ఓకే. చిన్న పిల్లల్లో కూడా? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూరిన్‌ని స్టాప్ చేసుకుంటూ ఉంటారు. హైజీనిక్‌గా మెయింటైన్ చేయకపోతూ ఉంటారు. ఇలా వెట్‌గా ఉండడం వల్ల ఏమవుతుంది, బాక్టీరియా ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మీ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో హైజీన్ అంటే ఎలా అని అంటున్నారు? నా పాయింట్‌లో హైజీన్ అంటే ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి. హ్మ్. ఇంకా వాళ్ళు ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయకూడదు. హుహు. డౌచింగ్స్ అంటాం. అంటే కొన్ని కెమికల్స్‌ని యూజ్ చేసి వెజైనాని మొత్తం క్లీన్ చేసుకునేలాగా యూజ్ చేస్తుంటారు. హ్మ్. ఇలాంటి అవును. డౌచింగ్స్‌ని గాని అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా వాళ్ళు కాటన్ ఇన్నర్ గార్మెంట్స్ యూజ్ చేస్తుండాలి. ఇలాంటి కాటన్ యూజ్ చేయడం వల్ల ఏంటి ఈజీగా మాయిశ్చర్‌ని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది. హ్మ్. ఇంకా వాళ్ళు పీరియడ్ టైమ్ అప్పుడు ప్యాడ్స్‌ని ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 4, 5 అవర్స్‌కి ఒకసారి ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అవును. ఎవ్రీ డే కూడా ఉంచేసుకుంటారు హ్మ్. యాహ్! కొంతమంది. ఇంకా ఇంకా వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రంట్ టు బ్యాక్ వైప్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ టు ఫ్రంట్ వైప్ చేసుకోకూడదు. హ్మ్. ఎందుకంటే బ్యాక్ టు ఫ్రంట్ వైప్ చేసుకున్నప్పుడు యానస్ నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ ఈజీగా యూరినరీ ట్రాక్ట్‌లోకి పాస్ అవుతూ ఉంటాయి. హుహు. అందుకని ఫ్రంట్ టు బ్యాక్ వైప్ చేసుకోమని చెప్తుంటారు. దీనివల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది గానీ, హ్మ్. ఫ్రంట్ నుంచి బ్యాక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదా? హ్మ్. అయితే తక్కువ. తక్కువ. ఓకే. ఇలా ఉంటుంది. ఇంక మెయిన్‌గా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్‌లో కూడా ఇన్ఫెక్షన్స్ ఈజీగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఏముంటుంది, ఈ మెనోపాజ్ తర్వాత కానివ్వండి, లేదా పెరిమెనోపాజ్ స్టేట్‌లో వెజైనా మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. క్రాక్స్ అనేవి చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. దీనివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇంకా కొన్ని సెక్షువల్‌గా ట్రాన్స్‌మిట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎస్టీడీస్ కానీ, క్లైమిడియా అంటుంటాం. హెర్పిస్ ఇన్ఫెక్షన్ అనేటివి. ఇవన్నీ సెక్షువల్‌గా ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి రిపీటెడ్‌గా వెజైనా ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఈస్ నాట్ ఫర్ సేఫ్. అండి. హ్మ్. ఇంకా అందువల్లే వాళ్ళకి వెజైనా నుంచి అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. కొంతమందికి వైట్ కలర్‌లో, కొంతమందికి యెల్లో కలర్‌లో, గ్రీన్ కలర్‌లో లీక్ అవుతూ ఉంటుంది. అందుకని యాహ్! వెజైనా దగ్గర ఇచ్చింగ్ ఎక్కువ మంది చెప్తుంటారు. దురదొస్తుంది. ఎన్ని క్రీమ్స్, ఎన్ని లోషన్స్ యూజ్ చేసినా కూడా ఇంకా దురదగానే ఉందని చెప్తూ ఉంటారు. హ్మ్. ఇంకా వాళ్ళకి మంటగా అనిపిస్తుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే వెజైనా దగ్గర గాని మంటగా అనిపిస్తుంది. ఇంకా మెయిన్‌గా వీళ్ళకి ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల ఆ వెజైనా మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది ఇంటర్‌కోర్స్ టైమ్‌లో. హుహు. అంటే ఫ్రీక్వెంట్‌గా రాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండాలంటే ఏం చేయాలంటారు? ఫ్రీక్వెంట్‌గా ఏ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఉండాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంది కంప్లీట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హుహు. వెంటనే మాకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 2 డేస్ యూజ్ చేస్తారు. స్టాప్ చేస్తూ ఉంటారు. ఇలా స్టాప్ చేయడం వల్ల ఏమవుతుంది? మన బాడీలో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అలానే ఉంటుంది. హుహు. దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ అలానే ఉండడం వల్ల మాత్రమే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉండాలి. ప్రాపర్‌గా హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఏదైతే ఉన్నాయో ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఈ 3 మెయిన్‌గా ఉంటాయి. రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌లో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందంటే, మెయిన్‌గా వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సర్విక్స్‌లో కానీ, వెజైనాలో కానీ, లేదు ప్రైవేట్ పార్ట్ రీజియన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు, మేము ఎలాంటి యాంటీబయాటిక్స్ అడ్వైస్ చేయం వాళ్ళకి. నేచురల్‌గానే సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఉన్న సింప్టమ్స్ అన్నిటిని బేస్ చేసుకొని, వాళ్ళ డిశ్చార్జ్‌ని బేస్ చేసుకొని, ఎలాంటి ఫ్లూయిడ్ లీక్ అవుతుంది, లేదంటే వాళ్ళకేమైనా దురద కానీ, మంట కానీ, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కదా! ఆ లక్షణాలను బేస్ చేసుకొని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకేమవుతుంది, వాళ్ళకి దేనివల్ల అయితే అది డిసీజ్ కాజ్ అవుతుందో,
దాన్ని మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ అది రాకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళని హెల్తీ డైట్ మెయింటైన్ చేయమని చెప్తుంటాం. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తే హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇంగా వాళ్ళకేదైనా ఇన్‌కేస్ సివియర్ కండిషన్స్‌లో కొన్ని టెస్ట్‌లు అడ్వైస్ చేస్తాం. ఆ టెస్ట్‌లు చేయించుకున్నట్టయితే ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల కాజ్ అవుతుందని కూడా మనకు తెలుస్తుంది. దానివల్ల కూడా దాన్ని బేస్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళకి మినిమమ్ 3-6 మంత్స్ అనేది టైం పడుతుంది కంప్లీట్‌గా క్యూర్ అవ్వడానికి. ఈ ఓకే. 3-6 మంత్స్ వాళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే తర్వాత అది రాకుండా కూడా ఉంటుంది. అంటే వాటర్ ఎలాంటి పాత్రను పోషిస్తుంది అనుకోవచ్చు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు? మెయిన్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో వాటర్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే చాలామంది వాటర్ తీసుకుంటే యూరిన్‌కెళ్ళాల్సి వస్తుంది. వాటర్ తీసుకోకుండా ఉంటారు. మన కిడ్నీ ఫంక్షన్ ఏంటిది? మన బ్లడ్‌ని మొత్తం ఫిల్టర్ చేసి యూరిన్ లాగా బయటకి పంపించేస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోతూ ఉంటుంది. మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే కిడ్నీ సరిగ్గా పనిచేయవు. అప్పుడు యూరిన్ సరిగ్గా ఫార్మ్ అవ్వదు. దానివల్ల ఏముంటుంది? ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది ఎక్కువసేపు యూరినరీ బ్యాగ్‌లో అలానే ఉండిపోతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఇన్ఫెక్షన్స్ వల్లే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకనే ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌ని స్టాప్ చేసుకోకుండా వెళ్ళమనే చెప్తుంటాను. ఓకే. ఇది మెయిన్‌గా కాలేజ్ గర్ల్స్‌లో కానీ, ఆఫీస్ గర్ల్స్‌లో కానీ, స్కూల్ గర్ల్స్‌లో కానీ ఇలా కామన్‌గా చూస్తుంటాం వాళ్ళు లాంగ్ స్టాండింగ్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హోల్డ్ చేసుకొని అలానే ఉంటారు. దట్ ఇంక వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు ఇంకా వెజైనా మొత్తం డ్రై అయిపోతూ ఉంటుందలా. యాహ్! థాంక్ యూ తేజస్వి గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. థాంక్ యూ. నమస్తే. థాంక్ యూ అండి. Fiticus Homeopathy